హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాగ్. ఈరోజు మీతో మరొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసామండి. ఇది ఎంగేజ్మెంట్ బ్లాగ్ అనమాట, మా కజిన్ది. సో ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్తున్నాం మేము పెళ్ళికొడుకు సైడ్ అనమాట. సో ఇవన్నీ తీసుకెళ్తున్నాం పెళ్ళికొడుకు ఇంటి సైడ్. పెళ్ళికొడుకుతో పాటు అక్కడ నుంచున్నాడు కదండి, హాయ్ చెప్తున్నారు చూడండి, అతనే పెళ్ళికొడుకు. సో ఈ వీడు మా కజిన్ కొడుకు అనమాట. వాడు కూడా తోడు పెళ్ళికొడుకు టైప్ అనమాట. సో మేము అందరం తీసుకెళ్తున్నాం ఇక్కడ అన్నీ. సో ఇక్కడ తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అయితే వాళ్ళు దండలు వేస్తారనమాట పెళ్ళికొడుకుకి. సో మేము పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ముందు పెళ్ళికొడుకుకి హారతి పట్టారు. హారతి పట్టి దిష్టి తీసేశారు. దిష్టి తీసిన తర్వాత మేము బ్యాండ్తో వెళ్ళాం. సో అక్కడ మేము వెళ్ళిన వాళ్ళందరికీ, ఇంకా మా మమ్మీ వాళ్ళకి, మా పెద్దమ్మ వాళ్ళందరికీ బొట్లు పెట్టేసి నెక్స్ట్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు సైడ్ మామ అయితే ఎవరు అవుతారో వాళ్ళిద్దరికీ హెల్దీ జరుగుతుందండి. సో ఇది మాకు ఫస్ట్ టైం అనమాట. ఇది కొత్తగా చూస్తున్నాం ఈ ట్రెడిషన్ని. బట్ వీ రెస్పెక్ట్ దేర్ ట్రెడిషన్, దే రెస్పెక్ట్ ఆ ట్రెడిషన్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఫస్ట్ గార్లాండ్స్ వేసుకుంటున్నారు. దాని తర్వాత పసుపు ఉంటుంది కదా, హల్దీ రాసుకుంటారు అనమాట. చాలా ఫన్నీగా జరిగింది. సో చాలా బాగుంది చూస్తానికి. ఒక డిఫరెంట్ ట్రెడిషన్ అయినా చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం చూడడానికి. సో మీరు కూడా చూడండి అటు సైడ్. ఇక నెక్స్ట్ బొట్టు పెట్టుకొని నెక్స్ట్ బనానా తినిపించుకోవడము, స్వీట్స్ తినిపించుకోవడం చాలా బాగుంటుంది అనమాట. చూడండి, మీరు కూడా చూడండి. యాక్చువల్గా ఇది వాళ్ళు తమిళియన్స్ అనమాట. సో ఇది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. సో వాళ్ళు మేము అంతా ఓకే అనుకున్నాం. సో వాళ్ళ ట్రెడిషన్ మేము రెస్పెక్ట్ చేస్తాం, వాళ్ళు మా ట్రెడిషన్. సో ఇది ఎంగేజ్మెంట్ వాళ్ళ ట్రెడిషన్ అనమాట, తమిళియన్స్. సో చాలా ఫన్నీగా ఉంది మాకు చూసానికి. ఫస్ట్ టైం అయినా కూడా చాలా ఫన్నీగా, చాలా ఎంజాయ్ చేశారు అందరూ. సో ఇటు సైడ్ రెండు సైడ్ మేనమామలు ఉంటారు కదండి, వాళ్ళది హెల్దీ ఉంటుంది అనమాట. సో చాలా ఫన్నీగా ఉండే. సో ఇక్కడ ఇప్పుడు అటు సైడ్ ఇప్పుడు అరటిపండు తినిపిస్తున్నారు. ఇది పెళ్లి కూతురు సైడ్ మేనమామ అనమాట. సో అరటిపండు తినిపిస్తే ఆట పట్టిస్తున్నారు. సో నోటి దగ్గర తీసుకొచ్చి పక్కకు జరిపేస్తున్నారు. సో ఇలానే మన సైడ్ ఇప్పుడు పెళ్లి కొడుకు సైడ్ కూడా సేమ్ అలానే చేస్తారనమాట. సో అలా చాలాసేపు ఫన్నీగా ఆడి హల్దీ అంతా రాసుకొని పసుపు అంతా రేస్ చేశారనమాట. సో ఈ ట్రెడిషన్ అనేది చాలా కొత్తగా ఉండే మాకు కూడా చూడ్డానికి, కానీ బాగుండే అనమాట. సో ఇలానే ఆట పట్టించిన తర్వాత నెక్స్ట్ ఇద్దరికి నుంచొని సెకండ్ ఇచ్చుకుంటారు అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇచ్చేసుకొని ఇంకా ఇద్దరితో ఒక ఫోటో దిగేశారు. ఇద్దరు కామెడీగా కొంచెం ఫోటో దిగేసిన తర్వాత నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళి కొడుకు నెక్స్ట్ పెళ్ళి కూతురు వాళ్ళ తమ్ముడు అనమాట. ఇప్పుడు గ్రీన్ షర్ట్ ఏమో పెళ్ళి కొడుకు అనమాట, మా కజిన్. ఆపోజిట్ ఉండేది పెళ్ళి కొడుకు వాళ్ళ తమ్ముడు. సేమ్ వాళ్ళు ఎట్లా చేశారో వీళ్ళు కూడా సేమ్ అలా చేస్తారు. అట్లా పూలదండలు మార్చుకుంటారు. నెక్స్ట్ సేమ్ అలాగే స్వీట్స్, బొట్టు పెట్టుకుంటారు, కుంకుమ పెట్టించుకొని మళ్ళీ పసుపు రాసుకుంటారు ఇద్దరు. సో ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్, సేమ్ అలానే ఉంది. ఇది కూడా కామెడీగా ఉండే అనమాట, చాలా ఫన్నీగా నడిచింది. ఇద్దరు బొట్టు పెట్టుకోవడము, నెక్స్ట్ స్వీట్స్ తినిపించుకోవడం. కొంచెం మొహమాటం ఉందే కానీ మా కజిన్కి, కానీ అందరు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ సైడ్ వాళ్ళు అట్లా చేస్తున్నారు, మనం కూడా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో వాడు కూడా కొంచెం చేశాడు అనమాట, హల్దీ రాయటం అవన్నీ. సో ఇప్పుడు నెక్స్ట్ కుంకుమ అవన్నీ పెట్టేశారు, పైకి వరకు పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా సేమ్ అలాగే మళ్ళీ ఫొటోస్ దిగేశారు. మొత్తం ఇక్కడ మా అత్త మొత్తం మొహానికి ఎక్కువ కుంకుమ ఉండే తుడుస్తుంది అనమాట. సో నెక్స్ట్ అరటిపండు ప్రాసెస్, అరటిపండు తినిపించుకుంటున్నారు ఇద్దరు ఆట పట్టిస్తూ. మా కజిన్ ఫస్ట్ తినిపిస్తున్నాడు అనమాట వాళ్ళ బామ్మర్దికి. సో తర్వాత ఫైనల్లీ వాళ్ళ బామ్మర్ది కూడా మా కజిన్కి అరటిపండు తినిపిస్తున్నారు అనమాట. సో అలా తినిపిస్తూ ఇక్కడే మాకు చాలా వరకు టైం ఇక్కడే గడిచిపోయిందండి ఎంగేజ్మెంట్లో. నెక్స్ట్ వీళ్ళిద్దరు ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్వీట్ పెడతారనమాట. ఆ సేమ్ 2 sides స్వీట్ పెట్టించేసుకుంటున్నారు. స్వీట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి పెళ్ళి కొడుకు వచ్చేసేసి బామ్మర్దికి కొంచెం కట్నం ఇస్తారనమాట. సో కట్నం ఇచ్చేసిన తర్వాత బామ్మర్ది వాళ్ళ బావకి బట్టలు పెడతారు. బట్టలు పెట్టిన ఇప్పుడు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో పెళ్ళి కూతురు వచ్చేసిందండి పైకి. సో అందరికీ నమస్కారం చేసేసింది.
ఇక చెప్పాము కదండి, అందరికి నమస్కారం చేసింది. నెక్స్ట్ ఇక్కడ పెళ్లి కొడుకు వచ్చేసారు స్టేజ్ మీదకి. నెక్స్ట్ ఇద్దరు దండలు మార్చుకుంటున్నారు కట్టు టయానికి. సో శుభముహూర్తం అది సంథింగ్ ఉంటుంది కదండి, సో ఆ టయానికి ఇద్దరు దండలు మార్చేసుకున్నారు. ఇది వాళ్ళ క్లిప్. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎక్స్చేంజ్, ఇట్స్ టైమ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇద్దరు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. సో 2 sides ఫ్యామిలీ మెంబర్స్ నుంచొని వాళ్ళిద్దరికి రింగ్స్ ఇస్తున్నారు అనమాట. సో పెళ్లి కొడుకు సైడ్ అండ్ పెళ్లి కూతురు సైడ్ ఇద్దరు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ క్లిప్స్ పెడుతున్నాము. ఇంక ఇద్దరిది ఫొటోస్ దిగేశారు. సో నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని ఫొటోస్ దిగారు. సో ఒక సింపుల్గా అయినా చాలా బాగా జరిగిందండి ఎంగేజ్మెంట్. సో ఫ్యామిలీ అంటే అందరు ఫ్యామిలీలో అందరూ పార్టిసిపేట్ చేశారు, అందరు వచ్చారు. సో చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ కేక్ కటింగ్ సెషన్ అనమాట. సో కేక్ మేము ఒక కేక్ తీసుకెళ్ళాం, వాళ్ళ సైడ్ ఒక కేక్. సో ఫస్ట్ మేము తెచ్చిన కేక్ కట్ చేశారు. సో ఇద్దరు కలిసి సో కేక్ కట్ చేసిన తర్వాత ఒకరికొకరు తినిపించుకుంటున్నారండి. సో తినిపించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా వాళ్ళకి తినిపించుకున్న తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మళ్ళీ మా అన్న కొడుకు వచ్చాడు, మధ్యలో కూర్చున్నాడు. నెక్స్ట్ సేమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళకి కేక్ తినిపించారు ఇటు 2 సైడ్. నెక్స్ట్ ఫ్యామిలీ ఫొటోస్ అనమాట ఇవన్నీ. సో నియర్ అండ్ ఇయర్ ఫ్యామిలీ ఫొటోస్ అందరూ వచ్చి ఇంకా ఫొటోస్ దిగేశారు. సో ఇది మా అత్తయ్య మామ, ఇక పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. సో వాళ్ళు కూడా వచ్చి ఫొటోస్ దిగేశారు. నెక్స్ట్ ఇది కజిన్, వీళ్ళిద్దరు మా కజిన్సే అనమాట. వాళ్ళు కూడా తినిపించి ఫొటోస్ దిగేశారు. నెక్స్ట్ ఇక్కడ మమ్మీ ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ మదర్, ఇక్కడ మా మమ్మీ ఇటు సైడ్ ఉంది, వాళ్ళిద్దరు కూడా దిగారు. ఇది పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ ఇంకా సిస్టర్ అనమాట. ఇంకా వాళ్ళు కూడా దిగారు. ఇప్పుడు వాళ్ళ మదర్తో దిగాడు అనమాట పెళ్లి కొడుకు. సో మా మేనమామ మా అత్త అనమాట. సో అంతే అండి ఎంగేజ్మెంట్ బ్లాగ్. సో స్టే ట్యూన్ ఫర్ మ్యారేజ్ బ్లాగ్. అండ్ ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్, బాయ్.